వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఇప్పుడు క్రిమినల్స్ తుపాకీతో కానీ కనీసం కత్తితో కానీ అట్లీస్ట్ కర్రతో కానీ బెదిరించకుండా లక్షలు దోచేస్తున్నారు. కనీసం బెదిరింపు కాలు కూడా ఇవ్వకుండా బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారు. వాళ్ళకున్న తెలివే ఇక్కడ వాళ్ళకి పెట్టుబడిగా మారింది. ఇంటర్నెట్ సహకారంతో వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయాన్ని సైబరాబాద్లో సైబర్ క్రైమ్ ఆఫీస్లో ఈరోజు ఐడ్రీమ్ విజిట్ చేసింది. ఐడ్రీమ్ విజిట్ చేసే సమయానికి బాధితులు చాలామంది ఉన్నారు. ఇక్కడ రకరకాల మోడ్ ఆఫ్ ఆపరేషన్ కనబడుతుంది. ఇంతవరకు మనం చూసినట్లకు లాటరీ డ్రా కానీ లేదా జాబ్ ఫ్రాడ్ అంటూ ఇటువంటి ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త ఎంఓలు వస్తున్నాయి. ఏ విధంగా ఎంఓలు వస్తున్నాయి, ఆ ఎంఓల్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా దాన్ని డిటెక్ట్ చేస్తున్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆఫీసులో ఉన్న ఒక బాధితుడు ఉన్నారు. అతని పేరు సావంత్. సావంత్ని సైబర్ క్రైమ్ వలలో ఎలా పడ్డారనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సావంత్, నమస్తే అండి. నమస్కారం. సావంత్ గారు, మీరు ఏం చేస్తుంటారు? అసలు మీకు ఈ మెసేజ్ ఎలాగొచ్చింది? మీకు తెలియకుండా ఓటీపీ ఫ్రాడ్ కాకుండా కూడా మీ అకౌంట్ డబ్బులు ఎలా పోయే విషయం చెప్పండి. నేను యాక్చువల్ ఐటీ ప్రొఫెషన్ అండి. సో నిన్న మధ్యాహ్నం టైంలో సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. సో 3020 చైనీస్ కరెన్సీలో అమౌంట్ డిడక్ట్ అయ్యిందని చెప్పి. సో ఆ ట్రాన్సాక్షన్ నేనేం చేయలేదు, నేను ఇంట్లో ఉన్న ఆ టైంకి. సో నేను ఫస్ట్ ఇండియన్ రూపీస్ అనుకున్నాను. అది 3020 కదా, నేను ఆలోచిస్తాను ఎక్కడైనా వాడుంటానా, దేనికైనా అమౌంట్ ఆటో డిడక్ట్ దానికి ఏమైనా ఉందా అని. సో తర్వాత చెక్ చేస్తే అది చైనీస్లో కరెన్సీ కన్వర్ట్ అయింది. booking.com అని చెప్పి నాకు సైట్ పేరు వచ్చింది. booking.comలో మీరు ఏదో పర్చేజ్ చేశారని చెప్పి. సో నేను ఏం చేయలేదు, అది ఓపెన్ చేసినా కూడా సంథింగ్ అది బుకింగ్ సైట్కి వెళ్ళింది. సో ఇమీడియట్గా నేను క్రెడిట్ కార్డ్ మా బ్యాంక్కి కాల్ చేసి చెప్పాను ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ నేనేం చేయలేదు. సో ఐ డోంట్ నో హౌ దిస్ అమౌంట్ గాట్ డిడక్టెడ్ అని చెప్పి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో విల్ నాట్ ప్రాసెస్ దిస్ అమౌంట్, బట్ వీ నీడ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోమని చెప్పారు. సో దట్ ఈస్ ద రీజన్. సో నేను యాక్చువల్గా నాకు ఎటువంటి ఓటీపీ మెసేజ్ కానీ లేదా ఎటువంటి మెసేజ్ అండ్ నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి. నా డీటెయిల్స్ కూడా booking.comలో ఎప్పుడు నేనేం బుక్ కూడా చేయలేదు, ఫ్లైట్స్ కానీ. ఐటీ ప్రొఫెషనల్ మీకే జరిగిందంటే అసలు ఈ క్రైమ్ ఏదో అనుకోవచ్చు. సో వాళ్ళు మనకైనా ఇంటెలిజెంట్ ఉంటారు సార్. సో వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. అంటే దీన్ని మీరు చైనా కరెన్సీలో ఎంత పోయిన ఉంటుంది? 3020 అండ్ విచ్ ఈస్ లైక్ 30,000 ఇండియన్ కరెన్సీ, 31,000 ఇండియన్ కరెన్సీ. అంటే మీరు ఆ సైటే వాడాలంటున్నారు, ఎలాగ ఇంటొచ్చు? అంటే మీ సాఫ్ట్వేర్ ఎలాగెళ్ళొచ్చు డేటా అంతా? మేబీ మన డీటెయిల్స్ ఇస్తుంటాం కదా సార్ వేరే ఆన్లైన్ షాపింగ్లో, మేబీ వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉండొచ్చు దాంట్లో. అదే ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ ప్లస్ సెక్యూరిటీ నెంబర్ కానీ ఇట్లాంటివి మనం ఎక్కడికి ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ టికెట్స్ బుక్ చేస్తుంటాం కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ మోర్ ఓవర్ ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా నా ఐడియాలో మాత్రం నేనైతే షాపింగ్ ఏం చేయలేదు. అలా మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివరీయే నేను యూజ్ చేస్తాను. బట్ ఎట్లా వెళ్ళింది ఏంది అనేది ఇంకా. అంటే మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్గా, అంటే మీ కేసు గురించి కాకుండా జనరల్గా ఈ ఫ్రాడ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇటువంటివి జరగకుండా సార్ జరగకుండా ఉండాలి అనేది అంటే సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ చెప్పేది రెండు రకాలు ఉంటున్నాయండి. ఎక్కువగా సైబర్ క్రైమ్లో జరిగే ఫ్రాడ్ రెండే రకాలు. ఒకటి అత్యాశకు పోతున్నారు, ఒకటి అమాయకత్వం. ఈ రెండింటిలోనే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారండి. ఒక ప్రొఫెషనల్గా, ఐటీ ప్రొఫెషనల్గా. సార్ ఇక్కడ అత్యాశ అంటే నాకు అసలు మీ విషయంలో కాకపోయినా జనరల్గా మీరు అంటే అత్యాశ అని ఎలా అంటున్నారు? అత్యాశ అంటే ఇప్పుడు లోన్ వచ్చిందని అది ఇంకా అది విక్టమ్ సార్. అది మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు సడన్గా కొందరికి ఫ్రీగా అమౌంట్ వస్తుంది అనుకోండి, అది వాళ్ళ వీక్నెస్ కదా. సో వాళ్ళు దే ఆర్ యూజింగ్ దట్, దే ఆర్ క్యాచింగ్ దట్ వీక్నెస్ అంతే. సో సేమ్ థింగ్ నాకంటే నా కేసులో అసలు ఏమీ లేదు. నాకు అసలు ఇంటిమేషన్ కూడా లేదు, ఏం లేదు. అసలు ఎందుకు కరెక్ట్ అయిందో నాకు తెలియదు. సో బట్ లక్కీగా ఏంటంటే ఐ జస్ట్ కాల్డ్ అప్ ద బ్యాంక్ ఇమీడియట్లీ. ఇంకా ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనకి వేరే ఆప్షన్ ఏం లేదు. మనం ఏం చేయగలుగుతాం? బ్యాంక్కి కాల్ చేస్తాం, ఇది నేను చేయలే అని చెప్తాం. సో లక్కీగా అట్లీస్ట్ దే ఆర్ సపోర్టింగ్ అండ్ వెరీ గుడ్ దట్ సైబరాబాద్ పోలీస్ ఆల్సో సపోర్టింగ్ అలాట్. వాళ్ళు కూడా చూస్తున్నాం కదా, దే ఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఇమీడియట్గా రియాక్ట్ కూడా అవుతున్నారు. సో ఇంకా వీళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. కానీ బట్ ఐ థింక్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నారు. సో వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ విత్. కానీ మీ డేటా ఎలాగెళ్ళి ఉండొచ్చు? అంటే మీరు ఏమైనా సినిమా టికెట్ బుక్ చేసినప్పుడా, లేదంటే సినిమా టికెట్స్ ఆన్లైన్ చేస్తున్నాను. ఆన్లైన్ షాపింగ్స్లో కూడా మోస్ట్లీ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను. ప్లస్ ఆల్రెడీ నేను ట్రావెల్ చేస్తుంటాను కదా. సో మరి ఎయిర్ లైన్స్ లోపల ఇప్పుడు మేము మేక్ మై ట్రిప్ కానీ అట్లాంటి వాటి దగ్గర నుంచి వాళ్ళు ఏమైనా తీసుకొని ఉండొచ్చు అని గెస్సింగ్ అంతే. మీలాగా మోసపోకుండా ఉన్నా అంటే మీ టైప్ ఆఫ్ విక్టిమ్ అడుగుతున్నాను. ఇంకొక విక్టిమ్ కాకుండా ఉన్నానంటే ఏం చేయమంటారు? అంటే ఆల్రెడీ మీరు అందులో మోసపోయారు కాబట్టి.
సార్ యాక్చువల్లీ ఈ సైట్స్ ఏముందంటే, ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో మనకు డీటెయిల్ తెలియదు. సో మేబీ బ్యాంకే తెలుస్తుంది ఎవరు తీసుకున్నారు. సో దే కెన్ డూ సమ్ అది మోర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇట్. లైక్ ఇప్పుడు bank.com ఉంది, booking.com నుంచి నాది డిడక్ట్ అయింది. సో దే కెన్ సీ లైక్ వేర్ ఇస్ దిస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, హౌ దిస్ హ్యాపెన్ అని చెప్పి. ఎందుకంటే కరెన్సీ కూడా ఇండియాలో కాలే కదా. సో ఓన్లీ దే కెన్ డూ దట్. ఇప్పుడు నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటే నార్మల్లీ వీల్ గో ఫర్ ద బెస్ట్ ప్రైజెస్. ఆన్లైన్లో కనిపిస్తున్నప్పుడు వీ విల్ బిలీవ్ దట్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయట షాప్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలని ఇది చేసుకొని అదే ఆప్షన్ ఉంది, అట్లీస్ట్ ఫ్లైట్ టికెట్స్కి మాత్రం. సో మరి నేను అదే గెస్ చేస్తున్నాను. మేబీ ఆ మేక్ మై ట్రిప్ కానీ లేదా డైరెక్ట్ ఇండిగోలో కూడా బుక్ చేసుకున్నాను. సో మేబీ అట్లాంటివి ఏమైనా జరుగుండదు. ఇకపై మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టు కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే అయిపోతుంది సార్, బెస్ట్ అది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తుంటారు. ఇఫ్ యూ పే ఇట్ నౌ యూ విల్ గెట్ 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అని చెప్పి. సో అట్లాంటప్పుడు వీ కెనాట్ ట్రీట్ ఎవ్రీ వన్స్ మైండ్. సో అది ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే జరిగిపోయిన తర్వాత యూ కాంట్ డూ ఎనీథింగ్. దానికి ముందే కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు అని సజెషన్ అంతే సార్. ఇకపై ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ అండ్ క్యారీ చేసుకోవడం బెటర్ అంటూ సావంత్ చెప్తున్నారు. సావంత్ లాగే మరికొంతమంది ఇక్కడ ప్రస్తుతం మన సైబర్ క్రైమ్ ఆఫీసులో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఏ విధంగా మోసపోయే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం.